ట్రంప్కి సంబంధించిన విషయంలో ఒక సెక్స్ స్కాండల్లో అక్యూజ్గా ఉన్న వ్యక్తితో సత్సంబంధాలు ఉన్నాయి. త్వరలోనే ఎపిస్టైన్ ఫైల్స్ బయటపడబోతున్నాయి. జెఫ్రీ ఎపిస్టైన్ ఫైల్స్ బయటపడబోతున్నటువంటి ఒక మాటను కూడా మాట్లాడుకొచ్చారు. అసలు డొనాల్డ్ ట్రంప్ గెలిచింది నా వల్లే, డొనాల్డ్ ట్రంప్ ఈ రకంగా ఉన్నంటే నా వల్లే అంటే కూడా ఎలాన్ మస్క్ మాట్లాడుకొచ్చారు. కానీ ఇప్పుడు వారిద్దరూ కలిసిపోయారు. సో ట్రంప్ పైన తాను చేసినటువంటి తీవ్ర ఆరోపణల పైన స్పందించారు ఎలాన్ మస్క్. ట్రంప్కు ప్రైవేట్గా ఫోన్ చేశారు మస్క్. ఇక అనంతరం బహిరంగంగా క్షమాపణ చెప్తే ఎక్స్లో పోస్ట్ చేశారు. ట్రంప్ పైన పెట్టిన పోస్ట్ల పైన చింతిస్తున్నాను అంటూ ట్వీట్ చేశారు ఆయన. అవి చాలా దూరం వెళ్ళాయి. ఎలాన్ మస్క్ను క్షమించారు డొనాల్డ్ ట్రంప్ కూడా. ఇక అధికారికంగా ప్రకటించారు వైట్ హౌస్ వర్గాలు. సో ప్రస్తుతానికి ఎలాన్ మస్క్ సంబంధించినటువంటి కాంట్రాక్టులు, ఎలాన్ మస్క్ సంబంధించిన గ్రాంట్స్, ఎలాన్ మస్క్ సంబంధించినటువంటి ప్రతి సబ్సిడీని కూడా నిలిపేశారు డొనాల్డ్ ట్రంప్. ఆ తర్వాత ఇప్పుడు మస్క్ ఫోన్ చేసి ఆయన్ని వేడుకోగా క్షమించమని కోరగా వెంటనే ఆయన క్షమించినట్టుగా వైట్ హౌస్ వర్గాలు తెలుపుతూ ఉన్నాయి. సో ప్రస్తుతానికి ఇద్దరు కలిసిపోయారు. గతంలో మాదిరిగా మళ్ళీ డోజ్ అధ్యక్షుడిగా, డోజ్కి చైర్మన్గా మళ్ళీ ఎలాన్ మస్క్ నియమిస్తారా, ఎలా ఉంటుందో చూడాల్సిన అవసరం అయితే ఉంది. సో ప్రస్తుతంగా డొనాల్డ్ ట్రంప్, ఎలాన్ మస్క్ మధ్య ఈ విభేదాలు ముగిశాయి. సో ఒక్కసారి ఆ ట్వీట్ చూద్దాం. ఎలాన్ మస్క్ ఏం ట్వీట్ చేశారో. ఎలాన్ మస్క్ చేసిన ట్వీట్ చూస్తూ ఉంటే నేను చేసినటువంటి వరుస ట్వీట్లు కాస్త గందరగోళానికి గురి చేశాయి. చాలా పెద్ద ఎత్తున ఇబ్బందులకు గురి చేశాయి. చాలా దూరం వెళ్ళాయి. కాబట్టి వాటి నుంచి నేను వివరణ ఇస్తున్నానని చెప్పి ఆల్రెడీ మస్క్ ట్రంప్కి ఫోన్ చేసి ఫోన్లో ప్రైవేట్గా మాట్లాడి ఇప్పుడు ఇద్దరి మధ్య సమస్యకి పరిష్కార మార్గం చూపించినట్టు తెలుస్తోంది. సో ఇద్దరు కలిసిపోయారు. సో ప్రస్తుతానికి రేపటి నుంచి మళ్ళీ వారంతా ఒక్కటిగానే తిరగబోతున్నారు. డోజ్ ద్వారా, డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ ద్వారా మళ్ళీ ఆయన విధులు నిర్వర్తించబోతున్నట్టు తెలుస్తోంది. సో మరి ఏం జరుగుతుందో చూడాలి. మా ప్రతినిధి సచిన్ అందుబాటులో ఉన్నారు. ఏ సచిన్, సో అవును వాళ్ళిద్దరు కలిసిపోయారు. డొనాల్డ్ ట్రంప్, ఎలాన్ మస్క్ మరోసారి కలిసిపోయారు. ఇద్దరి మధ్య మళ్ళీ ఆ ఫ్రెండ్షిప్ స్టార్ట్ అయింది. చట్టా పట్టాలు వేసుకొని తిరగబోయే రోజులు మళ్ళీ మొదలు కాబోతున్నాయి. ఎస్, అసలు వివాదానికి ముగింపు ఎలా పలికిందనుకోవాలి? గత రెండు మూడు రోజులుగా వైట్ హౌస్ వర్గాలు కావచ్చు, లేకపోతే ముఖ్యంగా జేడీ వ్యాన్స్ ఉపాధ్యక్షుడు కావచ్చు, వీళ్ళందరూ కూడా కంప్లీట్ గా వీళ్ళిద్దరు రిలేషన్స్ ని స్ట్రెంథెన్ చేసేందుకే కష్టపడ్డారనే చెప్పుకోవాలి. ఇటు ఎలాన్ మస్క్ తో సంప్రదింపులు జరిగాయి. అట్ ద సేమ్ టైం ఎలాన్ మస్క్ తో సంప్రదింపులు జరుపుతున్న సందర్భంలోని ట్రంప్ కూడా చెప్పుకొచ్చాయి వైట్ హౌస్ వర్గాలు, ఇది అన్హెల్దీ సిచ్యువేషన్, ఇది కరెక్ట్ కాదు అంటూ కూడా. మరి ముఖ్యంగా ఎవరైతే వీళ్ళిద్దరికీ సన్నిహితులు ఉన్నారో వాళ్ళని కూడా రంగంలోకి దించాయి. ఇది కంప్లీట్ గా వైట్ హౌస్ కి సంబంధించి, వైట్ హౌస్ కి రంగంలోకి దిగింది అనే చర్చ అయితే మాత్రం జోరందుకుంటోంది. ఇక్కడ ఎలాన్ మస్క్ చేసిన ఆరోపణలకు సంబంధించి ప్రస్తుతం చర్చ జరుగుతుంది. సచిన్, ఒక్కసారి బిఫోర్ యూ కంటిన్యూ, ఒకసారి మనం డొనాల్డ్ ట్రంప్ పైన ఎలాన్ మస్క్ చేసిన ట్వీట్ చూద్దాం. ఒకసారి ఆ ట్వీట్ ప్లే చేయండి. సో ఇక్కడ చూడండి. I regret some of my posts about President Donald Trump last week. They went too far. ఆయన మాటలు ఏం చెప్తున్నారని దానికి పట్ల కొంత పాశ్చాత్తపడ్డాను, రిగ్రెషన్ ఫీల్ అవుతున్నాను నా గత పోస్టుల పైన. సో గత లాస్ట్ వారం రోజులుగా నేను చేసేటువంటి పోస్టుల పైన రిగ్రెషన్ ఫీల్ అవుతున్నాను, అవి చాలా దూరం వెళ్ళాయి. సో ప్రస్తుతం ఆయన పాశ్చాత్తపడ్డనట్టుగానే ఈ ట్వీట్లో అర్థమవుతోంది. సో నేను తప్పు చేసిన భావనలో డొనాల్డ్ ట్రంప్ ఉన్నారు. ఎందుకంటే ఆయనకి ఎకనామికలే కూడా చాలా లాస్ ఏర్పడింది. ఆయనకు సంబంధించి కాంట్రాక్టులు మొత్తం కూడా రద్దయ్యాయి, సబ్సిడీలు రద్దయిపోయాయి, గవర్నమెంట్ గ్రాంట్స్ మొత్తం కూడా రద్దయిపోయాయి, సబ్సిడీలన్నీ కూడా కుప్పకూలిపోయాయి. ఈ నేపథ్యంలో డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న ఒక్కో నిర్ణయం ఎలాన్ మస్క్కి ఒక్కో షాక్ గురి చేసింది. కానీ వాళ్ళంతా ఒక్కటే అనేది మాత్రం మరోసారి ఇక్కడ చాలా సుస్పష్టమైంది. వాళ్ళిద్దరూ కలిసిపోయారని మాత్రం అర్థమవుతోంది. ఎస్ సచిన్, ప్లీజ్ కంటిన్యూ. మనోజ్, వాళ్ళిద్దరూ మీరు అన్నట్టుగా ఎగ్జాక్ట్ గా, ఎందుకంటే ఇద్దరు రిలేషన్స్ అమెరికాకు ముఖ్యం. ఇది కనుక బర్స్ట్ అవుట్ అయితే అమెరికాకు ఇబ్బంది తలెత్తే అవకాశం ఉంటుంది. మరి ముఖ్యంగా ట్రంప్ కు సంబంధించిన సన్నిహితులు కూడా ఇదే మాటను ఆయన దగ్గర పంచుకున్నారు. బట్ ఈ వీళ్ళిద్దరిని ఒక చోటుకి తీసుకొచ్చేందుకు, ఇద్దరిని కలిపేందుకు ప్రయత్నాలు మాత్రం చాలా కీలకమైన భాగస్వామ్యం వహించింది వైట్ హౌస్ వర్గాలంటూ కూడా తెలుస్తోంది. ఎందుకంటే తన ట్రూత్ వేదికగా తను చెప్పిన విమర్శనాస్త్రాలు కావచ్చు, లేకపోతే అంతకన్నా మించి కావచ్చు, వీటన్నిటిని వైట్ హౌస్ వర్గాలు మాత్రం మీరు ఇక్కడి నుంచి ఫియర్స్ గా వెళ్ళొద్దు, మరీ ముఖ్యంగా ట్రంప్ ని కంట్రోల్ చేసే నేపథ్యంలో, బహుశా కంట్రోల్ అనే పదం కాస్త కరెక్ట్ కాకపోవచ్చు, బట్ ట్రంప్ ని కామ్ డౌన్ ట్రంప్ ని కామ్ డౌన్ చేసేందుకు మాత్రం తీవ్రంగానే శ్రమించాయనుకోవాలి. ఎందుకంటే చాలా ఫియర్స్ గా ఆయన పోస్టులు చేస్తున్నాడు. ఎలాన్ మస్క్ కూడా అదే రీతిలో, మరి ముఖ్యంగా ఎలాన్ మస్క్ ఏం చేస్తాడంటే ఆ టైంలో ఎవరైనా కనుక పోస్ట్ చేస్తే ఆ పోస్ట్ ని రీట్వీట్ చేసేవాడు. అంటే వాళ్ళు చేస్తున్న పోస్ట్ ని ఆ ట్రంప్ కి ఆపాదించేవాడు. ఇది చాలా దూరం వెళ్ళిపోయింది. ఎంతవరకు వెళ్ళిపోయిందంటే ఇటు ట్రంప్ మీరు అన్నట్టుగా
మస్క్ సంబంధించిన ప్రాజెక్ట్స్ క్యాన్సిల్ చేయాలి. అట్ ద సేమ్ టైం మస్క్ కూడా ట్రంప్కి సంబంధించి ఏవైతే కీలకమైన డాక్యుమెంట్స్ ఉంటాయో లేకపోతే కీలకమైన ఇష్యూస్ ఉంటాయో మరి ముఖ్యంగా ఎప్స్టైన్ ఫైల్స్ లాంటివి తెర మీదకి తీసుకురావడం ఇలాంటివి జరిగింది. ఇది కనుక ఇంకా కంటిన్యూ అయితే ఇంకా ఇబ్బందికర వాతావరణం జరిగే అవకాశం ఉంటుంది. అటువంటి సిచ్యువేషన్స్ కి దారితీయచ్చు. కాబట్టి ఇది కాస్త రస్టుకు దారితీయచ్చు, అక్కడ ఆందోళనకు దారితీయచ్చు, దాంతోపాటు అస్థిరతకి దారితీసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వాటి మీద ఇన్వెస్టిగేషన్ చేయాల్సి వస్తుంది. అట్ ద సేమ్ టైం దాని మీద ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. ఇంకా కేసెస్ రిజిస్టర్ అయ్యే అవకాశం ఉంటుంది, ప్రెషర్ బిల్డప్ అయ్యే అవకాశం ఉంటుంది. యావత్ ప్రపంచం నుంచి కూడా ఒక ప్రెషర్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. దాంతోపాటు మార్కెటింగ్ సంబంధించి సచిన్ ఇబ్బందికర వాతావరణం అయితే మాత్రం జరిగింది. సో ఈ అన్ని పరిణామాలు కూడా అక్కడ వైట్ హౌస్ కావచ్చు, లేకపోతే ట్రంప్ అండ్ ఎలాన్ మస్క్ సన్నిహితులు కావచ్చు, వీళ్ళందరూ కూడా చాలా హార్డ్ వర్క్ అనే మాట అక్కడ వినిపిస్తున్నట్టు అర్థం చేసుకోవచ్చు మనోజ్. రైట్ సచిన్. సో మొత్తం మీద డొనాల్డ్ ట్రంప్ ఎలాన్ మస్క్ మళ్ళీ కలిసిపోయారు. ఒకరోజు వారం రోజుల క్రితం కనుక మనం వెళితే ఒకసారి మీకు చెప్పే ప్రయత్నం చేస్తాం. ముందుగా ఇద్దరి మధ్య ఎలా విభేదాలు మొదలైన కనుక చూస్తే కనుక వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్. సో దీని ద్వారా విభేదాలు మొదలయ్యాయి. ఈ బిల్ ని డొనాల్డ్ ట్రంప్ ప్రవేశపెట్టాలనుకున్నారు. అయితే డోజ్ కి అప్పటికే చైర్మన్ గా ఎలాన్ మస్క్ ఈ బిల్లును విభేదించారు. ఆయన వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్ యొక్క అర్థం ఏంటి? సామాన్య పేద ప్రజలకి అంటే ఒక రకంగా అమెరికన్స్ కి ఈ బిల్ ద్వారా పెద్ద మొత్తంలో లాభం చేకూరబోతోంది. సబ్సిడీస్ అన్ని కట్ కాబోతున్నాయి, గవర్నమెంట్ గ్రాంట్స్ అన్ని కూడా కొలాప్స్ కాబోతున్నాయి. అత్యధికంగా ఆర్మీ పర్సన్స్ పైన అధిక మొత్తంలో దీన్ని ఖర్చు చేయబోతున్నారు. ఫ్రీబీస్ అధికంగా ఉండబోతున్నాయి. అయితే దీనివల్ల అమెరికాకి ఒక ఏడాదికి $3 మిలియన్ నష్టం వస్తుందనేది అటు డొనాల్డ్ ట్రంప్కి ఎలాన్ మస్క్ చెప్పే ప్రయత్నం చేశారు. కానీ డొనాల్డ్ ట్రంప్ ఎంత మాత్రం వినలేదు, ఎలాన్ మస్క్ని వివేదించారు. సో ఈ నిర్ణయం మేరకే డొనాల్డ్ ట్రంప్ వినడం లేదు కాబట్టి ఎలాన్ మస్క్ కొంతగా దూరం అవడం ప్రారంభించారు. ఆ దూరం కాస్త ఎక్కడి వరకు వెళ్ళిందనంటే ఒక సెక్స్ స్కాండిల్లో పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్స్కి, పొలిటీషియన్స్కి అమెరికాలో మహిళల్ని సప్లై చేసేటువంటి ఒక ఎపిస్టిన్ అనేటువంటి ఒక వ్యక్తి దగ్గర డొనాల్డ్ ట్రంప్ కూడా సత్సంబంధాలు ఉన్నాయి. ఆయన ఇద్దరి మధ్య సంబంధాలు ఉన్నటువంటి మాటని వరకు చేరిదీశాయి. ఎపిస్టిన్ ఫైల్స్ త్వరలోనే విడుదల కాబోతున్నాయి అంటూ డొనాల్డ్ ట్రంప్ విషయంలో ఎలాన్ మస్క్ ట్వీట్ చేశారు. ఆ తర్వాత కట్ చేస్తే ఎపిస్టిన్ గర్ల్ ఫ్రెండ్ మ్యాక్స్వెల్తో గతంలో ఎలాన్ మస్క్ దిగిన ఫోటోని డొనాల్డ్ ట్రంప్ సంబంధికులు, డొనాల్డ్ ట్రంప్ సంబంధించిన వ్యక్తులు ఒకరు పోస్ట్ చేయడంతో ఇక మస్క్ కొంత దిగి వచ్చాడు. సో ఇంతలోనే ఒకసారి భారతదేశం ఏం చేసింది అంటే అమెరికాలో కొంత ఇద్దరి మధ్య విభేదాలు ఉన్నాయి. ఎలాన్ మస్క్ స్టార్లింక్ సంస్థని భారతదేశంలో విస్తరించడం కోసం పర్మిషన్ కోసం అప్లై చేసుకున్నాడు. సో ఈ నేపథ్యంలో స్టార్లింక్ సంస్థకు అప్రూవల్ ఇచ్చేసింది మన భారతదేశం. సో స్టార్లింక్ సంస్థని త్వరలోనే భారతదేశంలో ప్రారంభించబోతున్నారు ఎలాన్ మస్క్. సో ప్రస్తుతానికైతే ఇద్దరి మధ్య సమస్యల్ని కొంత ఫుల్ స్టాప్ ఎందుకు అర్థమవుతోంది. ప్రైవేట్ ఫోన్ కాల్ ద్వారా వారిద్దరు మాట్లాడుకున్నారు. ఆ తర్వాత ఒక తన ఎక్స్ ఖాతాలో ఎలాన్ మస్క్ కూడా ఒక ట్వీట్ చేశాడు. నేను చాలా పడుతున్నాను, ఈ ఘటన నాకు కొంత కలిచివేసింది. నేను ఈ పోస్టులన్నీ కూడా గత వారం రోజులుగా నేను పెడుతున్న పోస్టులన్నీ కూడా చాలా శృతిమించిపోయాయి, చాలా దూరం వరకు వెళ్ళాయనేటువంటి మాటని ఎలాన్ మస్క్ ఇందులో రాసుకొచ్చాడు. సో ఇద్దరు వేరు కాదు, మరోసారి వారిద్దరు రుజువు చేశారు, మేమిద్దరం ఒకటే అనేటువంటి మాటని చెప్పుకొచ్చారు. ఈ డొనాల్డ్ ట్రంప్ కూడా అటు క్షమించినట్టు తెలుస్తోంది. సో ప్రస్తుతానికి డొనాల్డ్ ట్రంప్కి ఎలాన్ మస్క్ మధ్య విభేదాలు ముగిశాయనంటే మరింత వారిద్దరి మధ్య ఫ్రెండ్షిప్ పెరుగుతుందని అర్థమవుతోంది. డోజ్ డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీని తిరిగి